ఇప్పుడు చెప్పు. రాజలక్ష్మి గారి జాడ ఇంకా తెలియలేదు సార్. డబ్బుల కోసం వచ్చాను. అబ్బా, ఎక్కడ పడితే అక్కడికి రాకూడదురా. ఇదిగో డబ్బులు కావాలంటే ఫోన్ చేయి, నేను ఇస్తా. సర్లే, ఇప్పుడు ఎంత కావాలి? 2000 అయితే. మొన్ననే కదరా 1000 రూపాయలు ఇచ్చాను. 1000 రూపాయలు ఎన్ని రోజులు వస్తాయి సార్? పైగా రేట్లు పెరిగిపోయాయి, ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. 2000 లేకపోతే కష్టం సార్. ఇదిగో ప్రస్తుతానికి 1000 తీసుకో, తర్వాత కనపడు. వెళ్ళు. అలాగే సార్. ఎవరెత్తను? అదే ఎవడో ఓ 10,000 రూపాయలు అప్పు కావాలని వచ్చాను. నువ్వు చాలా బిజీగా ఉన్నావని చెప్పి పంపించేశాను. తిప్పి పంపించడం ఎందుకు? నా దగ్గరకు తీసుకొస్తే ఇచ్చేదాన్ని కదా. పాపం, ఎప్పుడో గాని నీకు ఖాళీ దొరకదు. కనీసం ఈ రోజైనా రెస్ట్ తీసుకుంటావని పంపించేశాను. ఆహా, అయినా ప్రాబ్లం లేదులే, వాడి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. అయితే సరే. పూజ అక్కడ అవుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? పదండి పదండి పదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా హారతి పండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ దైవ బలం తదేవ విద్యాబలం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఏం చేస్తున్నారండి? మాతో ఇంకా ఏమేమి ఖర్చు పెట్టించాలి, ఎలా ఖర్చు పెట్టించాలి, ఇప్పటి వరకు ఖర్చు పెట్టించిన వాటికి ఎంత లాభం వస్తుందని లెక్కలు వేస్తున్నారా? అవును, మరి మీతో టాటా బిర్లా అంబానీ ఫ్యామిలీ మీతో ఖర్చు పెట్టించేసి మీ ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నాం. ఇదిగో చూడు, నాతో గొడవ పడ్డానికి ఇంకేదైనా టాపిక్ తీసుకో, వెళ్ళు. తెలివిగా తప్పించుకోవడానికి ట్రై చేయకండి. మీ అమ్మా కొడుకులు వేస్తున్న పథకాలన్నీ నాకు తెలుసు. మీరేదో పెద్ద ప్లాన్ తోనే మా ఇంటికి వచ్చారని నాకు అర్థమైపోయిందండి. ఇక మీదట మీ ఆటలు సాగనివ్వను, గుర్తుంచుకోండి. చూడు, నువ్వు ఓవర్గా వాగే టైప్ అని తెలుసు గానీ ఇలా ఓవర్గా ఊహించుకునే టైప్ అని ఇప్పుడే నీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. నీకేం తెలుసో నువ్వేం తెలుసుకున్నావో నాకు తెలియదు గానీ నువ్వు ఊహించినంత సినిమా అయితే ఇక్కడ లేదు. మేము వచ్చింది కేవలం మీ అక్క పెళ్లికి సాయం చేసి దగ్గరుండి మీ అక్క పెళ్లి చేసి వెళ్ళిపోవడానికి, అంతే. ఆహాహాహా, వినేది వెర్రి వాళ్ళైతే మంత్రాలతో మర్రి చెట్లు మొలిపిస్తారట. అలా ఉంది మీ వరస. అందుకే కట్టుకథలు చెప్పి నా నోరు కట్టేయాలని చూస్తున్నారు. ఈ మధుమతి మీరు అనుకునేంత వెర్రి బాగులది కాదు. ఎంబీఏలో క్యాంపస్ టాపరు. నీలాంటి వాళ్ళని కళ్ళతో స్కాన్ చేసి కడుపులో ఏముందో చెప్పేయగలను. జాగ్రత్త. ఛా, నిజమా? నీలో ఇంత టాలెంట్ ఉందని ముందే తెలుసుంటే నీతోనే స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయించుండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఊవను కళ్ళతో స్కానింగ్ అని పబ్లిసిటీ ఇచ్చేసి ఇద్దరం ఫుల్ గా సంపాదించేసుకుందాం, ఏమంటావు? చిచ్చి, మీ అమ్మే అనుకున్నాను. నువ్వు పిసినారి బ్యాచే. అవునులే, చండాలపు చెట్టుకి చామంతి పువ్వు ఎక్కడ పూస్తుంది? షట్ అప్. ఊరుకుంటున్నాం కదా అని ఓవర్ చెక్. అసలు ఇప్పుడు మా వల్ల ఏ ప్రాబ్లం వచ్చిందని ఇంతలా రెచ్చిపోతున్నావు? ఎంతసేపు పిచ్చవాగుడు వాగవే తప్ప మేము చేసిన తప్పు ఒకటేనా చెప్పావా? కనీసం నీ కోపానికి కారణమన్నా చెప్పగలిగావా? అది లేదు. ఎందుకంటే నీ కోపానికి కారణం నిజం కాదు,
ఊహనే అబద్ధం. అది అర్థం చేసుకుంటే ఈ అపార్థాలు ఉండవు. నేను అదే చెప్తున్నాను. నా ఊహ నిజం చేయడానికి మీ అమ్మ కొడుకులు ప్లాన్డ్ గా మా నాన్నగారికి అవసరానికి మించిన అప్పులు ఇస్తున్నారు. మా అక్కకి లేనిపోని ఆశలు పెంచి అడ్డమైన ఖర్చులు పెట్టిస్తున్నారు. చూసేవారికి ఇదంతా మా మీద అభిమానంతో చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ మమ్మల్ని అవమానించడానికే చేస్తున్నారని నాకు తెలుసు, మీకు తెలుసు. అదే నిజమైతే ఎవ్వరికి అపకారం చేయని ఈ మధు అపరకాలైపోతుందని తెలుసుకోండి. ఏయ్, అసలేంటే నీ గొడవ నాకు అర్థం కాదు. మేము వచ్చింది పెళ్లికి మొర్రో అని ఎంత చెప్తున్నా అర్థం చేసుకోమే. పైగా ఎంబీఏ టాపర్ అంటావు, ఇదేనా నీ తెలివి? అరే, మీ అక్క పెళ్లికి మీ నాన్న డబ్బు దొరక్క బాధపడుతుంటే లక్షలు అప్పించింది మా అమ్మ. నలుగురిలోనూ మీ పరువు పోకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా లెక్క కూడా చూడకుండా డబ్బులు ఇస్తోంది మా అమ్మ. పెళ్లి వాళ్ళ దగ్గర మాట రాకుండా సొంత కూతురు పెళ్లిలా ఖర్చు పెడుతోంది మా అమ్మ. అలాంటి మా అమ్మని చేతులెత్తి మొక్కాల్సింది పోయి తొక్కలో మాటలు మాట్లాడి అవమానిస్తావా? ఆపదలో ఆదుకున్నందుకు అనుమానిస్తావా? చూడు, నువ్వు అన్నట్టుగా గరుడ పురాణం అనేది ఒకటి ఉండుంటే, అందులో పాపాలకి శిక్షలు రాసుంటే, నువ్వు చేసిన పాపాలకి పుస్తకంలో శిక్షలన్నీ నీకే పడతాయి. అవును మరి, ఆవిడ కౌసల్యాదేవి, ఈయన శ్రీరామచంద్రుడు. వీళ్ళని అనుకోగానే మాకు పాపాలు చుట్టుకుని నేరుగా నరకానికి వెళ్ళడానికి. చూడండి, మీతో వాదించే టైం నాకు లేదు. చివరిగా చెప్పేది ఒకటే, నా మీద పగతో మా కుటుంబాన్ని దెబ్బతీయాలని పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చేయాలని చూస్తే అవి ఇంతటితో ఆపేయండి. లేదంటే మిమ్మల్ని పడగొట్టడానికి నేను తొడగొట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. అబ్బచ్చా, నువ్వు పెద్ద సమరసింహారెడ్డి నరసింహనాయుడు. నువ్వు తొడగొట్టగానే ట్రైన్ లాగిపోవడానికి, కత్తులు పారేసి పారిపోవడానికి. అయినా పూజలు చేసి పురాణాలు చదువుకునే నీకే నాతో వాగే టైం లేకపోతే 24 గంటలు 60 రకాల పనులతో బిజీగా ఉంటే నాకు టైం ఎక్కడ ఉంటుందే? ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఊహించుకుంటున్నట్టుగా పగలు ప్రతీకారాలనే చెత్త కాన్సెప్ట్తో మేము ఇక్కడికి రాలేదు. ఆ అవసరం కూడా మాకు లేదు. ఓన్లీ మీ అక్క పెళ్లి కోసం, అది కూడా మీ నాన్న బతిమాలతోనే మేమందరం ఇక్కడికి వచ్చాం. పెళ్లి అయిపోయిన తర్వాత 10 సెకండ్లు కూడా మేము ఇక్కడ ఉన్నాం. సో మా గురించి తక్కువ ఆలోచించి నీ గురించి ఎక్కువ ఆలోచించుకో. వెళ్ళా. అలాగే నాకు మీ గురించి ఆలోచించే అవకాశం రానివ్వకండి. వస్తే మీలో ఒక్కరిని కూడా వదలండి. ఆ తర్వాత మీ ఇష్టం అండి. 60 తర్వాత రావాల్సిన చదస్తుంది దీనికి 20కే వచ్చింది. రేపు దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ వాడు గ్యారంటీగా ఆచరమైపోతాడు. హలో, పెళ్లికి వచ్చిన పెద్దలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఒకసారి అంతా అలా కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సైలెంట్. కూర్చోండి. నా మాటను మన్నించి పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సోది పెట్టకుండా, సాగతీయకుండా సూటిగా విషయం చెప్పేస్తాను. నేను ఏ పెళ్లికి వెళ్ళినా అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో ఒక గేమ్ కండక్ట్ చేస్తాను. అందులో గెలిచిన వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ గా మనీ ఇస్తాను. మన గేమ్ రూల్స్ ఏంటంటే, అమ్మాయి అబ్బాయిలాగా, అబ్బాయి అమ్మాయిలాగా నటించాలి. తర్వాత అత్త కోడలుగా చేయాలి, కోడలు అత్తగా చేయాలి. అలాగే భార్య భర్తగాను, భర్త భార్యగాను నటించాలి. అంటే వయసులు వరుసలు రివర్స్ లో చేయాలి. సో ఈ గేమ్ లో పాల్గొనే వాళ్ళు జంటగా మాత్రమే రావాల్సి ఉంటుందని అందరికీ అర్థమై ఉంటుంది. మరి గేమ్ మొదలు పెట్టేద్దామా? ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ముందొస్తారు? మేం చేస్తాం. ఓ రండి. ఓకే, ముందుగా మీ పేర్లు చెప్పి యాక్టింగ్ మొదలు పెట్టండి. నా పేరు సుందరమ్మ. ఓకే. నా పేరు శ్రీవాణి. వెరీ గుడ్. అత్తా కోడలైనటువంటి సుందరమ్మ శ్రీవాణి ఇప్పుడు రివర్స్ లో యాక్టింగ్ చేసి మనల్ని మెప్పించబోతున్నారు. ఓకే, లెట్స్ గేమ్ స్టార్ట్. మీ అందరూ ఎంజాయ్ చేయండి. అత్తయ్య, వేడి వేడిగా వండి తెచ్చాను. మెతుకు కూడా మిగలకుండా మొత్తం తిని పెట్టరా? ఇందులో ఏముందే తినడానికి నీ బొందా? అదేంటి అత్తయ్య,
ఇందులో అన్నం ఉంది, కూరుంది, అప్పడం ఉంది, చారుంది, పచ్చడుంది, పెరుగుంది. అన్నీ ఉంటే ఏమీ లేవంటావేంటి అత్తయ్య? ఏంటే ఇందులో అన్నం కూరలున్నాయా? ఏదే నువ్వు తిని చూపించు. అబ్బా, పప్పు ఎంత బాగుందో! చారు అదిరింది. పచ్చడైతే కేకనుక అత్తయ్య. అబ్బబ్బబ్బబ్బబ్బా, పెరుగన్నం అయితే ఇక మాటలే సరిపోవత్తయ్యా. అంటే అందులో నిజంగా అన్నం కూరలున్నాయా? అవునత్తయ్యా. ఓహో, అయితే నీ చేత్తోనే తినిపించు, తింటాను. నా చేత్తోనా? ఏ నువ్వు తిన్నప్పుడు నాకు తినిపించలేవా? తినిపించు. అంటే తినిపించేదాన్ని అత్తయ్య. కాకపోతే వండిందంతా నేనే తినేశాను కదా, వెళ్ళి వండుకొని వస్తాను. ఆ? అమ్మ నా కోడలా. సుందరమ్మ గారు, శ్రీవాణి గారు చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మరో జంట ఎవరైనా రండి. ఎలాగైనా 10,000 నేనే సంపాదించాలి. కాకపోతే కోడలుగా నటించడం కొంచెం కష్టమే అయినా తప్పదు మరి. నా అత్తగా నటించడానికి ఎవరిని తీసుకెళ్దాం? రామకోటి నా ముందు నిలబడ్డానికే భయపడుతుంది. నాకు అత్తగా ఏం చేస్తుంది మరి? కోటి ఇప్పుడు నాకు అత్తగా నటించిన ఆ వంకతో రేపు నెత్తికెక్కే ప్రమాదం ఉంది. మరి అరకోటి బెస్ట్. దాని సాగతీతలకి సగం టైం సరిపోతుంది. మరి ఎవరితో చెయ్యాలి? ఏంటి ఎవరు రాలేదు? ఎవరికి ప్రైజ్ అక్కర్లేదా? మధుమతి అయితే ఎలా ఉంటుంది? దానికి ఎలాగో నేనంటే భయం లేదు కాబట్టి ధైర్యంగా నటిస్తుంది. 10,000 ఇప్పిస్తుంది. కానీ దాన్ని ఒప్పించడం ఎలాగా? ఐడియా. ఓ రండి రండి. నా పేరు అనసూయదేవి. నేను కోడలుగా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నాకు అత్తగా నటించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అదేంటి మీకు కోడళ్ళు లేరా? ఉన్నారు. కాకపోతే నా ముందు నటించే దమ్ము ధైర్యం లేక అక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్నవారిలో కూడా ఎవరికి అంత సీన్ లేదని అనుకుంటున్నాను. విన్నారుగా అనసూయాదేవి గారి మాట. ఆవిడికి అత్తగా నటించే సత్తా ఎవ్వరికీ లేదని ఇండైరెక్ట్ గా ఛాలెంజ్ విసిరారు. మరి మీలో ఎవరికైనా అత్తగా నటించి మెప్పించగల శక్తి ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పానుగా, మన పేరు వింటేనే పై ప్రాణాలు పైనే పోతాయని. ఇక నాతో కలిసి ఏం నటిస్తారు? చూడండి, ఎవరైనా నాతో నటించడానికి వచ్చారా, ఓడించి ప్రైజ్ తీసుకుంటాను. లేదంటే నన్నే విజేతగా ప్రకటించి ప్రైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. విన్నారుగా, ఎవరైనా వచ్చి నటిస్తారా లేకపోతే మేడంనే విన్నర్ గా ప్రకటించి ప్రైజ్ ఇచ్చేయమంటారా? మనం వెళ్తే పోతుందేమో. నాకు తెలుసు, మనం వెళ్ళి గెలిచిన ప్రైజ్ మనీ ఆవిడే తీసుకుంటుందని. కరెక్టే. అదేదో మన ఆయనలతోనే చేద్దాం. ఎవరు లేరా? సరే, ఈ గేమ్ లో అనసూయాదేవి గారినే. నేనొస్తున్నానండి. నువ్వెందుకమ్మా? సరదాకి నాన్నగారండి. సరదాకే కదండి, చేయనివ్వండి. వెళ్ళమ్మా. సూపర్. మీరింత కాన్ఫిడెంట్ గా వచ్చారంటే
అనసూయాదేవి గారికి గట్టి పోటీ ఇస్తారని అనుకుంటున్నాను. గేమ్ రూల్ ప్రకారం ఆవిడ మీకు కోడలు, మీరు ఆవిడికి అత్తగా నటిస్తారు. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అత్తయ్య గారండి గుడికెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చానండి, తీసుకోండి. అమ్మో అమ్మో, ఎంత పని చేసావే పాపిష్టురాలా! నేనేం చేశానండి? మరి గుడికేగా వెళ్ళొచ్చాను. వెళ్ళావు, కానీ అర్చనకి 60 రూపాయలు, ప్రసాదానికి 10 రూపాయలు, పంతులు గారికి 10 రూపాయలు, దారి ఖర్చులకు 20 రూపాయలు, మొత్తం 100 రూపాయలు ఖర్చు పెట్టొచ్చావు. ఆ 100 రూపాయలతో ఓ వారం రోజుల పాటు విహారయాత్రలకి వెళ్ళి రావచ్చు తెలుసా? ఇప్పుడు ఆ నష్టం కూడాలంటే నీకు నెల రోజుల పాటు టిఫిన్ కట్, తాగే కాఫీ కట్, చూసే టీవీ కట్. వెళ్ళి ఈ కొబ్బరి చిప్ప 10 ముక్కలు చేసి 9 ముక్కలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ ఒక్క ముక్క తీసుకురా. అర ముక్క నువ్వు, అర ముక్క నేను తిందాం. ఈ పూటకి మనకు భోజనం ఇదే. వచ్చిన నష్టం కూడాలంటే రేపటి నుంచి ఒక పూట భోజనం కట్. ఉదయం టిఫిన్ లో చట్నీ కట్, రాత్రి భోజనంలో కూర కట్. ఏంటి అలా కప్పలాగా నోరు తెరుచుకుని నిలబడ్డా? వెళ్ళి ముక్కలు చేసి తీసుకురా. అలాగేనండి. ఏ భక్త కోటి, భక్త కోట అంటే కోటి కట్నం తెస్తే కోటని, అరకిలో బంగారంతో వస్తే అరకోటని, రామకోటితో వస్తే రామకోటి అని పిలవడం నా అలవాటు. నీ కొంచెం భక్తి ఎక్కువ కదా, అందుకే భక్త కోటి అని పేరు పెట్టాను. ఏ ఇష్టం లేదా? మీరెలా పిలిచినా ఇష్టమేనండి. ఇదే ఈ అనుకోవే నాకు కావాల్సింది. చూడు, కొబ్బరి చిప్పలు తర్వాత ముక్కలు చేయొచ్చు. తలంతా ఒకటే నొప్పిగా ఉంది, ఆయిల్ తో మర్దన చేస్తావా? మర్దన అండి? నేనా? నాకు రాదండి. రాదా? అయితే ఓ 6 నెలల పాటు మధ్యాహ్నం భోజనం కట్టు. మర్దనకి మధ్యాహ్న భోజనానికి సంబంధం ఏంటండి? ఇది చాలా దారుణం అండి. అప్పుకి వడ్డీకున్న సంబంధం, పొదుపుకి ఖర్చుకున్న సంబంధం. చూడు, నీకు మర్దన రాకపోవడం వల్ల నాకు తలనొప్పి పెరిగిపోతుంది. దాంతో నేను టాబ్లెట్లు కొనుక్కుంటాను, దానికి ఒక 50 రూపాయలు ఖర్చు. అప్పటికి తగ్గక డాక్టర్ దగ్గరికి వెళ్ళననుకో, ఎంత ఖర్చు అవుతుంది? ఒక 500 ఖర్చు అవుతుందండి. అప్పటికి తగ్గక రకరకాల పరీక్షలు రాశాడనుకో, వాటికి ఎంత బిల్ అవుతుంది? 2000 వరకు ఖర్చు అవుతుందండి. అయినా తగ్గకపోతే ఆపరేషన్ అన్నారనుకో, 10,000 వరకు ఖర్చు అవుతుందండి. అంటే మొత్తం 12,550 రూపాయలన్నమాట. ఆ డబ్బులు రికవరీ చేయాలంటే కనీసం ఒక సంవత్సరం పాటు నువ్వు భోజనం మానేయకపోతే ఆపరేషన్ అన్నారనుకో, 10,000 వరకు ఖర్చు అవుతుందండి. అంటే మొత్తం 12,550 రూపాయలన్నమాట. ఆ డబ్బులు రికవరీ చేయాలంటే కనీసం ఒక సంవత్సరం పాటు నువ్వు భోజనం మానేయాలి. కాకపోతే మిగతా 6 నెలలు పెళ్లిళ్ళు, పుట్టినరోజులని నువ్వు బయట తినేస్తావు కాబట్టి 6 నెలలు తగ్గించాను. అర్థమైంది కదా? బాగా అర్థమైందండి. మీరొక్కసారి మర్దన చేసి చూపిస్తే నేను చేస్తానండి. అలాగే చూపిస్తాను. కాకపోతే మర్దన నేర్పించినందుకు ఫీజు కింద ఒక 6 నెలలు. అర్థమైందండి. అర్థమైంది కదా? మర్దన నేనే చేస్తానండి. చేస్తానండి. రా, వచ్చి మర్దన చెయ్యి. రా.
మర్దన చేయడం ఈ పిసిని దాని దగ్గర పిసినార్తనం చూపిస్తున్నావా? పిసిని కొట్టుతనం మనీ దగ్గరే కానీ పని దగ్గర కాదు. సరిగా చెయ్యి. నేను బాగానే చేస్తున్నానండి. నీ మొహం చేస్తున్నావు. మర్దన చేయడం అంటే మా మంగ చేసినట్టు చేయాలి. చాలు చేసిన చాలులే. రా వచ్చి కాలు పిసుకో.